జాతీయ ఆహార భద్రత మిషన్ అని ఏదైతే ఉందో, జాతీయ ఆహార భద్రత చట్టంలో ఉన్నటువంటి అంశాలకి కొంత సంబంధించిందే కదా. మీకు ఆల్రెడీ నేను నిన్నటి క్లాస్లో చెప్పాను, రైస్ 3 రూపాయలకి, గోధుమలు 2 రూపాయలకి, కోర్ సిరీల్స్ 1 రూపాయికి అందించాలని. సో కాబట్టి ఇక్కడ కూడా అవే ఉంటాయి. కాబట్టి రైస్, పల్సెస్, కోర్ సిరీల్స్ ఒకవేళ వీటి ఇచ్చి ఉండే అది కూడా ఉండేది. కాబట్టి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేటటువంటి ఉండవు. సో 2, 3 తీసేస్తే మీకు మిగిలినటువంటి ఆన్సర్ వచ్చేసి బి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈరోజు మనం చూడబోయేటటువంటి అంశం ఏంటంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్. ఈ మధ్యకాలంలో ఇది న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఎందుకు న్యూస్ పేపర్లో వచ్చింది అంటే, మీరు ఒకసారి కనుక చూస్తే, సెంటర్ ఎక్స్టెండ్స్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ టు కవర్ ట్రాన్స్ పీపుల్. ట్రాన్స్ పీపుల్ అంటే ట్రాన్స్జెండర్స్ అంటాం మనం. ట్రాన్స్జెండర్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కడన్నా మనకి సిగ్నల్ ఉన్నటువంటి కూడల్లో కనుక మనం వాగితే డబ్బులు అడుగుతూ ఉంటారు. సో మేల్, ఫీమేల్ కాకుండా మరొక జెండర్ ఉంది మనకి, ట్రాన్స్జెండర్ అని చెప్పేసి. ఈ జెండర్లోకి వచ్చేటటువంటి వ్యక్తుల్ని ట్రాన్స్జెండర్స్ అని పిలుస్తారు. వీళ్ళకు కూడా ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి స్కీమ్ని అప్లై చేయండి అనేటటువంటి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి ఆరోగ్య పథకాన్ని ఈ ట్రాన్స్జెండర్ పీపుల్కి కూడా ఇచ్చింది. అయితే మనందరికీ ఈ ట్రాన్స్జెండర్ అనేటటువంటి వాళ్ళు అసలు ఎవరు అనే ఒక అనుమానం ఉండొచ్చు. ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటంటే, మనకి కమ్యూనిటీ సిస్టమ్స్లో గురు చల అనే ఒక సిస్టమ్ ఉంది. నేను ఈ సిస్టమ్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ గురు చల అనేటటువంటి ఒక సిస్టమ్ ఫాలో అయినటువంటి కమ్యూనిటీని, ఎస్పెషల్లీ ట్రాన్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో, 3వ జెండర్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ట్రాన్స్జెండర్స్ అని పిలుస్తాం ఇండియాలో. గబుక్కుని ఎక్కడైనా ఎగ్జామ్లో ఈ గురు చల అంటే మీరు ఏదో అనుకునేరు గబుక్కుని. సో గురు చల ఈజ్ నథింగ్ బట్ ఈ ట్రాన్స్జెండర్ ఫాలో అయ్యేటటువంటి ఒక ప్రక్రియ, పద్ధతి అని అనుకోండి మీరు. సో దాన్ని గురు చల సిస్టమ్ అంటాం, వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటారు. సో ఇది పక్కన పెడితే ఈ స్కీమ్లో, ఈ టాపిక్లో మనం చూడబోయేటటువంటి అంశాలు, అసలు న్యూస్లో ఎందుకు వచ్చిందో, ఆయుష్మాన్ భారత్ అంటే ఏంటి, అందులో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేటటువంటి ఒక కాంపోనెంట్ ఉంది. ఆ కాంపోనెంట్ అంటే ఏంటి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, దాని అడ్వాంటేజెస్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే ఏంటి, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం చూడబోయేటటువంటి అంశాలు. ముఖ్యంగా మీరు ఇక్కడ కనుక అసలు ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ అనేటటువంటి దాన్ని న్యూస్లో ఎందుకు వచ్చిందని పరిశీలిస్తే, ఈయన మన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాత్యులు, ఈయన పేరు మన్సుఖ్ మాండవియా. ఈయన నిన్న ఒక పేపర్ ప్రకటన జారీ చేస్తూ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా, ట్రాన్స్ పీపుల్ విల్ నౌ గెట్ కాంపోజిట్ హెల్త్ కేర్ సర్వీసెస్ అండర్ ఆయుష్మాన్ భారత్. అంటే వాళ్ళకి సమగ్రంగా ఆరోగ్యపరమైనటువంటి సేవలను అందించడానికి గాను ఆయుష్మాన్ భారత్ పథకంలో ఈ ట్రాన్స్జెండర్ అనేటటువంటి పీపుల్ని మేము కలుపుతున్నాము. అలాగే ఈయన ఇంకోటి ఏం చెప్పారు, దీని కారణంగా రైట్ఫుల్ అండ్ రెస్పెక్టబుల్ ప్లేస్ ఫర్ ట్రాన్స్ పీపుల్. జనరల్గా మన దేశంలో ఆడ మగ కానటువంటి 3వ లింగం ఉన్నటువంటి వ్యక్తుల్ని అంత గౌరవప్రదంగా చూసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి సమాజం కాదు మనది, సొసైటీ ఆధారంగా కనుక మీరు గమనిస్తే. ఏదైనా ఆ వ్యక్తుల్ని దూరంగా పెట్టడానికైనా ప్రయత్నిస్తాము, లేదా అసలు ఆ వ్యక్తులతో ఏ రకమైన సత్సంబంధాలు పెట్టుకోకుండా కూడా ఉండేటటువంటి సమాజం ఎందుకో అలా క్రియేట్ అయింది. సో వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ రకమైన సేవలు కానీ, లేదా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ రకమైన పథకాలు కానీ అంతగా వర్తింప చేయరు. కానీ ఆరోగ్యం అనేటటువంటిది మగవారికైనా ఆడవారికైనా మరొక జెండర్కైనా కూడా ఒకటే కదా. అంటే కానీ నాకు జ్వరం వచ్చింది, లేదా ఇంకొక ఎవరో ఆడవాళ్ళకి జ్వరం వచ్చింది, ఈ జ్వరం వేరు ఆ జ్వరం వేరు, ఇది వేరు అది పుల్ల, ఇలా ఏమి ఉండదు కదా, ప్రతి వాళ్ళకి ఒకటే ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకు కూడా సొసైటీలో, సమాజంలో రైట్ఫుల్ అండ్ రెస్పెక్టబుల్ అంటే వాళ్ళ హక్కు ఆరోగ్యం అనేటటువంటిది, 2 వాళ్ళకి గౌరవప్రదంగా సమాజంలో బ్రతికేటట్టుగా వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించాలి. కాబట్టి సో డెఫినెట్గా ఈ స్కీమ్ని కూడా అప్లై చేయాలని అనుకున్నారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇచ్చాం మనం. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఏమి అడగవచ్చు, ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ అని ఎవరిని పిలుస్తారు, ఎవరిని పడితే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అని పిలవకూడదు. ట్రాన్స్జెండర్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అని మనకి ఒక మంత్రిత్వ శాఖ ఉంది. సామాజిక న్యాయానికి సంబంధించి మనకు ఒక మంత్రిత్వ శాఖను పెట్టారు. దాన్ని ఏమంటాం మనం, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేటటువంటి ఈ మంత్రిత్వ శాఖ నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అని ఒకదాన్ని ప్రవేశపెట్టింది. నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఈ నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అనేటటువంటి
ఈ పోర్టల్లో ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ పేర్లను నమోదు చేసుకుని ట్రాన్స్జెండర్కి సంబంధించి ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. అంటే ఇప్పుడు మేల్కి ఫీమేల్కి ఐడెంటిటీ కార్డు అంటే ఏముంటుంది, మనకి ఓటు హక్కు ఇచ్చేటటువంటి ఆ కార్డులో కానీ, ఓటర్ కార్డులో కానీ, లేదని అనుకుంటే మన పాన్ కార్డులో కానీ, లేదని అనుకుంటే ఆధార్ కార్డులో కానీ మీరు మేలా ఫీమేలా అని రాస్తారు. ట్రాన్స్జెండర్ రాయాలంటే అది కొంత ఇబ్బందికరమైన విషయమే. కాబట్టి వీళ్ళకి ఒక సెపరేట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అనేటటువంటి ఒక పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ అయితే వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇస్తారు. వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అని, వాళ్ళని మాత్రమే మనం దేశంలో ట్రాన్స్జెండర్గా గుర్తిస్తాం. జనరల్గా వాళ్ళ యొక్క ఆహార్యం చూసి, లేదంటే వాళ్ళ యొక్క భౌతిక స్వరూపాన్ని చూసి ట్రాన్స్జెండర్ అని చెప్తాం. అది జనరల్గా వాడేటటువంటి భాష. కానీ ఒరిజినల్గా చెప్పాలంటే మాత్రం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేటటువంటి ఒక మినిస్ట్రీ ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటి నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్ అనే దాంట్లో రిజిస్ట్రీ అయితే వాళ్ళకు ఒక ఐడెంటిటీ వస్తుంది. వాళ్ళని మనం ట్రాన్స్జెండర్స్ అని పిలుస్తాం. సో వీళ్ళకి ఈ ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి పథకాన్ని అప్లై చేస్తున్నాం. ఇది న్యూస్లో ఉంది. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కాకుండా ఇంకా ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏంటి అనేటటువంటి విషయాలను కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మనం ఆయుష్మాన్ భారత్ అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి పథకాన్ని మనం 2018లో ఈ ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని 2018లో మనం ప్రవేశపెట్టాం. అయితే 2018లో ఎందుకు ప్రవేశపెట్టాం? ఇప్పుడు మనం ఏదైనా పథకాన్ని ప్రవేశపెడుతున్నామంటే దానికి ఒక కారణం ఉండాలి కదా. కారణం ఏంటి అంటే మనకి నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వీళ్ళు ప్రతి సంవత్సరము కూడా కొంత ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని గ్యాదర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు 71వ రౌండ్ అంటే 71st రౌండ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ తాలూకా సర్వే రిపోర్ట్ ప్రకారం మనకి కొంత సమాచారాన్ని ఇచ్చారు. అదేంటంటే 86% రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో 82%. మీరు ఇవి చాలా జాగ్రత్తగా రాసుకోవాలి నోట్స్లో. ఎందుకంటే వీటిల్ని మీరు మెయిన్స్లో కనుక రాస్తే చాలా అద్భుతమైన మార్కులు వస్తాయి. ఇంత లోతుగా చదివాడా క్యాండిడేట్ అని ఒక మార్క్ ఎక్కువ వేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో 86% రూరల్ ఏరియాస్లో, 82% అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజానీకం ఏదైతే ఉందో వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్యపరమైనటువంటి బీమా అనేటటువంటిది లేదు. మనం ఒక బండి కొంటున్నాం అనుకోండి, ఆ బండికి ఇన్సూరెన్స్ లేకపోతే పోలీస్ ఆయన పట్టుకుంటాడు. కార్కి ఇన్సూరెన్స్ లేకపోతే పోలీస్ ఆయన పట్టుకుంటాడు. కానీ మనిషికి ఇన్సూరెన్స్ లేకపోతే చచ్చిపోవడమే, అంతమించి ఏం లేదు. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది 86% రూరల్ ఏరియాస్కి, 82% అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలకు లేదు. పాయింట్ నెంబర్ 1. అలాగే పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మనకి దేశంలో ఉన్నటువంటి ఇదే ఎన్ఎస్ఎస్ఓ తాలూకా డేటా ప్రకారం దేశంలో ఉన్నటువంటి 17% పాపులేషన్ అంటే 17% జనాభా ఏదైతే ఉందో వీళ్ళకు వచ్చేటటువంటి మొత్తం ఆదాయంలో 1/10 అంటే మొత్తం ఎంత 10% వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయాన్ని కేవలం ఆరోగ్యపరమైనటువంటి సేవల కొరకు ఖర్చు పెడుతున్నారు. దీన్నే మనం ఏమంటామంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే ప్రభుత్వం చేసేటటువంటి సహాయం కాకుండా మన జేబుల్లోంచి డబ్బులు తీసి మన ఆరోగ్య అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటే దాన్ని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు. జనరల్గా భారత్ లాంటి మిక్స్డ్ ఎకనామీ ఉన్నటువంటి దేశాల్లో, సోషలిజంకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి దేశాల్లో ఆరోగ్యము, విద్య అనేటటువంటివి చాలా నాణ్యతతో ప్రజలకు ఉచితంగా అందించేటటువంటి ప్రయత్నాలు జరగాలి. ఆ రకంగా ప్రక్రియలు ప్రారంభించినప్పటికీ కూడా ప్రయత్నాలు చాలా అంతంత మాత్రంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఎవరో వ్యక్తికి గుండె నొప్పి వచ్చింది, గాడ్ ఫర్బిడ్స్ ఇట్. ఒకవేళ వచ్చినా కూడా ఆ వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెడతారా, గవర్నమెంట్ హాస్పిటల్కి పరిగెడతారా? ప్రైవేట్ హాస్పిటల్కే పరిగెడతారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత పెద్దదైనా, ఎంత క్వాలిటీ డాక్టర్స్ ఉన్నా క్వాలిటీ వైద్యం అందదు అనేటటువంటి ఒక ధోరణి మనకు వచ్చేసింది. సో 17% పాపులేషన్ 1/10 ఆఫ్ దేర్ బడ్జెట్ లేదా 1/10 ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, 1/10 ఆఫ్ దేర్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది కేవలం వాళ్ళ తాలూకా ఆరోగ్యపరమైనటువంటి సేవల కోసం ఖర్చు పెడతారు. అలాగే 19% అర్బన్ ఏరియాస్లో, 24% రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సేవల కోసం దాదాపుగా అప్పులు తెచ్చి మరీ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. అంటే
19% పట్టణ ప్రాంతాలు, 24% రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య సేవలు అంటే ఏమైనా ట్యాబ్లెట్లు కావచ్చు, టెస్టులు కావచ్చు, బ్లడ్ టెస్టులు కావచ్చు, డాక్టర్కి ఇచ్చే ఫీజు కావచ్చు, వీటి కోసం అప్పులు చేస్తున్నారు. ఈ మధ్య కోవిడ్ సిచ్యువేషన్లో కూడా మీకు ఇది కనిపించింది. ఒక వ్యక్తి మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వ్యక్తి స్ట్రైట్ అవే పూర్ స్టేటస్కి, అంటే మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వ్యక్తి పేదవాడు ఎప్పుడు అవుతాడు అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టినప్పుడు. ఈ మధ్యకాలంలో చూసాం కదా, కోవిడ్ సిచ్యువేషన్లో మనల్ని మనం కాపాడుకోవడానికి కొంతమంది వ్యక్తులు 27 లక్షలు కూడా హాస్పిటల్కి బిల్లులు చెల్లించినటువంటి పరిస్థితులు వచ్చాయి మనకి. సో ఇవన్నీ కూడా అందులో భాగం. సో ఈ కారణాల చేత, ఇక్కడ చెప్పినటువంటి డేటా కారణాల చేత ప్రభుత్వం ఏమనుకుంది, 2017లో మనకి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నేషనల్ హెల్త్ పాలసీ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది. జాతీయ ఆరోగ్య విధానము. ఈ నేషనల్ హెల్త్ పాలసీ 2017లో వచ్చింది కాబట్టి 2018 నుంచి కూడా ఈ రకమైనటువంటి నెగిటివ్స్ అన్నిటిని రూపుమాపడానికి మనం ఒక పథకాన్ని తీసుకొద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. 2018లో ప్రవేశపెట్టినటువంటి ఈ ఆయుష్మాన్ భారత్లో అనేక రకాలైనటువంటి ఉపయోగాలు, అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా కలిగించారు. ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్లో 2 సబ్ స్కీమ్లు ఉంటాయి, లేదా 2 కాంపోనెంట్లు ఉంటాయి. ఒకటి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, 2 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేటటువంటిది కొత్త స్కీమ్ ఏం కాదు. ఇంతకుముందు నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అని ఒకటి ఉండేది. నేను నోట్స్లో కూడా రాశాను, మీరు అది రాసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను నిన్నటి క్లాస్లోనే. కొంచెం పద్ధతి మారుస్తున్నానండి, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా చెప్పి నోట్స్ మీరు తర్వాత రాసుకునేటటువంటి ప్రయత్నం చేశాను అని చెప్పి. సో మీరు ఇక్కడ కనుక చూస్తే మనకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో 2 ఉంటాయి. మీరు ఇక్కడ కనుక ఒకసారి చూస్తే బోర్డు మీద మీకు ఇక్కడ కనిపిస్తోంది. ఒకటి ఇదే ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో మనం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రకారం మనం ఏం చేస్తాం, ప్రతి ఫ్యామిలీకి దాదాపుగా 50 కోట్ల మందికి ప్రపంచంలోనే ప్రభుత్వం ఫండింగ్ ఇస్తున్నటువంటి అతిపెద్ద ఆరోగ్యపరమైనటువంటి పథకం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద పథకం. అమెరికా, చైనా ఎవరు చేయట్లా ఇంత పెద్ద మొత్తంలో, మనమే చేస్తున్నాం. సో ప్రతి కుటుంబానికి ఎంత సైజు ఉండాలని ఏం లేదు. 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, ఇద్దరే ఉండొచ్చు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు చేతికి ఇవ్వరు, మళ్ళీ చేతికి ఇస్తే నొక్కేస్తారు మన వాళ్ళు. కాబట్టి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆరోగ్యపరమైనటువంటి సేవల కోసం ప్రభుత్వం వీళ్ళ తరపున హాస్పిటల్స్కి చెల్లిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు, చనిపోయిన మహానుభావుడు ఎక్కడున్నారో కానీ, తెలుగు రాష్ట్రాలకి ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకాన్ని పెట్టారు. ఆయుష్మాన్ భారత్ కూడా ఆరోగ్యశ్రీ పథకం లాంటిదే. దాదాపుగా 8,000 పైచీలకు దేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంపానల్డ్ హాస్పిటల్స్గా మార్చి, ప్రైవేటు పబ్లిక్ 2 రకాలుగా, ఈ హాస్పిటల్స్లో ఎవరైనా కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య సేవలను పొందొచ్చు. ట్రీట్మెంట్ కావచ్చు, కన్సల్టేషన్ కావచ్చు, ఓపీడీ కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దీనికి సంబంధించినటువంటి బిల్లుల్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే దానికి ఒక పరిమితి విధించబడింది. 5 లక్షల రూపాయలు పర్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఎంత పెద్దదైనా కావచ్చు, మ్యాక్సిమం 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇది ఈ స్కీమ్లో మనం ఇచ్చినటువంటి ఒక విషయం. రెండవది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఇది నేను లాస్ట్లో చెప్తాను. సో ముందుగా మీరు ఇక్కడ కనుక చూస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచ్డ్ ఆయుష్మాన్ భారత్, దాన్నే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇందాక చెప్పాను కదా, ఆయుష్మాన్ భారత్లో 2 ఉంటాయి. ఒకటి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, రెండవది వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే ఏం లేదండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బాగా బాగు చేస్తారు. నాడు నేడు పథకం అని పెట్టారు కదా మనకి ఆంధ్రప్రదేశ్లో. ఆ మాదిరిగానే దేశంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేస్తారు. మీరు ఇక్కడ కనుక చూస్తే ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో క్యాష్లెస్ పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్, క్యాష్లెస్ పేపర్లెస్ హెల్త్ సర్వీసెస్ ఇస్తారు. అంటే నువ్వు డబ్బులు పెట్టక్కర్లేదు, ఏ పేపర్లు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి నీకు ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ తాలూకా ఒక కార్డు ఉంటుంది, అది చూపించి నీకు కావాల్సినటువంటి వైద్యాన్ని పొందొచ్చు. ప్రభుత్వం ఏదైతే ఉందో నీ తరపున బిల్లుని ఆ హాస్పిటల్కి చెల్లిస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా 8,000 పైచీలకు, అంటే 8,735 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, ఆ పైచీలకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్ని ప్రభుత్వం కొన్ని ప్రమాణాలతో ఎంచుకుంటుంది. ఈ ప్రభుత్వ హాస్పిటళ్ళు, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు వైద్యాన్ని అనేటటువంటి దాన్ని ఉచితంగా పొందొచ్చు. మీకు దాదాపుగా
50 కోట్ల మంది వ్యక్తులను ఈ ప్రభుత్వం కవర్ చేస్తుంది, ఈ పథకం కవర్ చేస్తుంది. అయితే మీరు ఇక్కడ అడగచ్చు, సార్ ఏ మాదిరిగా ఈ 50 కోట్ల మందిని మీరు గుర్తిస్తారు? మనకి సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని ఒకటి ఉంది. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ జనరల్గా ఇది మనం 2011 ప్రాంతంలో చేసాం. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఈ మధ్యకాలంలో చేసిన సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి చాలా సుముఖత చూపించట్లేదు, ఏవో కొన్ని కారణాల వల్ల. ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఆధారంగా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా నేను రాశాను. సో ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఆధారంగా మనల్ని ఏ వ్యక్తులైతే మనకి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద వర్తింపజేయాలో ఆ వ్యక్తుల్ని గుర్తిస్తారు. ఇది సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇంకా నేను మిగతా విషయాలన్నీ కూడా రాశాను ఇందులో. మీరు ఇవన్నీ కూడా మీ నోట్స్లో రాసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఇక్కడ కనుక చూస్తే ఇది 2018లో వచ్చింది, ఆల్రెడీ చెప్పాను. దాని తాలూకా ఎయిమ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆయుష్మాన్ భారత్ తాలూకా ప్రత్యేకత ఏంటి అంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఏ విషయాల్లో అయినా, అంటే ఏ ఫార్మాట్లో అయినా ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్. అంటే ప్రాథమిక అంటే జనరల్గా ఏముంటుంది, ఏదో ఒంట్లో నలతగా ఉంది, ఏదో నా క్లాస్ విని మీకు తలపోటు వచ్చింది, వెంటనే పెద్ద అపోలో డాక్టర్కి వెళ్ళిపోయి బ్రెయిన్ స్కానింగ్ తీయించారు కదా, ఫస్ట్ ఏం చేస్తారు, పక్కన ఉన్న దవాఖానకు పోయి ఫస్ట్ సార్ తలపోటు వస్తుంది ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే వాడు ఏదో యాస్పిరిన్ పారాసిటమాల్ ఇస్తాడు, అది తీసుకొని వేసుకుంటారు మీరు, ఆ డాక్టర్ గారు ఇచ్చినటువంటి పారాసిటమాల్ ట్యాబ్లెట్ సంథింగ్. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది, ఇంకా ఏదో బాగా పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు జనరల్గా మనకి పెద్ద డాక్టర్ గారి దగ్గరికి రిఫర్ చేస్తారు, అక్కడ టెస్ట్లు అన్నీ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా సెకండరీ హెల్త్ కేర్, బాగా టాప్ మోస్ట్ ఉంటాయి ఆపరేషన్స్, ఇంకా ఎక్సెట్రా ఇవన్నీ టెరిషరీ హెల్త్ కేర్లోకి వెళ్తాయి. జనరల్గా మనకి ఏ దేశంలో అయినా ప్రైమరీ హెల్త్ కేర్, ప్రాథమిక చికిత్స అనేటటువంటిది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఆయుష్మాన్ భారత్లో మెజారిటీ ఆఫ్ ద డబ్బులంతా కూడా ఈ ప్రైమరీ హెల్త్ కేర్ ఖర్చు పెడతారు, మిగతా డబ్బులన్నీ కూడా సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్కి ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో అది నేను ఇక్కడ రాసినటువంటి అంశాలు. ఇందులో 2 కాంపోనెంట్లు ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను. సో ఈ కాంపోనెంట్లతో పాటు ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, ఆల్రెడీ చెప్పాను. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ హెల్త్ కేర్లు మొత్తం కలిపి నాణ్యతతో కూడినటువంటి వైద్య సేవలను అందించడానికి గాను, ఆరోగ్యపరమైనటువంటి సేవలు అందించడానికి గాను ఈ పథకం మనకి ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఇక్కడ కనుక చూస్తే ఆయుష్మాన్ భారత్, ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రభుత్వం ఫండింగ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్. అంటే మీరు ఇది అనొచ్చు, ఇది అసలు ఎలా వచ్చింది సార్ అని. మనకి 2011 ముందు ప్రాంతంలో బరాక్ ఒబామా అనేటటువంటి వ్యక్తి అమెరికా 45వ ప్రెసిడెంట్ అనుకుంటా, 44, 45 ఉంటుంది. ఆ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఒబామా కేర్ అని దాన్ని తీసుకొచ్చాడు. అది ఎంత ఫేమస్ అయిందో అన్నే వివాదాస్పదమైనటువంటి అంశాలకు కూడా గురైంది. అంటే ఒబామా కేర్ అంటే ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి మొత్తం 35 కోట్ల జనాభాకి కూడా ఆరోగ్యపరమైనటువంటి బీమాను అందించాలి అనేటటువంటి అంశం అది ఒబామా కేర్. ఆ ఒబామా కేరు చాలా మంచి ఫేమస్ అయింది, అలాగే వివాదాస్పద అంశాలకు కూడా గురైంది. ఆ కోణంలోనే మోడీ గారు కూడా అంతే ఫేమస్ అవుతారని అనుకోవచ్చు మనం. మోడీ కేర్ అనేటటువంటి పేరుతో ఈ ఆయుష్మాన్ భారత్ని 2018లో ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటికి 4 ఏళ్ళు అయింది, ఇది అంత అద్భుతమైనటువంటి విజయం సాధించలేదు, అది నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ తమిళనాడు, కేరళ, ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలలో తమిళనాడులో ప్రాథమిక చికిత్సకు సంబంధించి ప్రాథమిక చికిత్సను అందించేటటువంటి ఈ ప్లేస్లు ఏవైతే ఉంటాయో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటాం, ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆంధ్ర, తెలంగాణలలో ప్రాథమిక చికిత్స అందించేటటువంటి హాస్పిటల్స్ పెద్దగా లేకపోయినా అంత బాగా ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకం ఎప్పుడో 2004, 2007 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి పథకం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన దగ్గర. కాబట్టి ఆయుష్మాన్ భారత్ దీన్ని దిగదుడుపుగా వచ్చేటటువంటి ప్రోగ్రాం అయితే కాదు. కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా అంత పెద్ద చొరవ చూపించట్లేదని మనం చెప్పుకోవచ్చు. ఇది రెండో అంశం. సో దీనికి సంబంధించి ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన మీకు చెప్పాను కదా, 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాల కోసం ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వదు. ఆ డబ్బులతో
డబ్బులతో వీళ్ళు చికిత్స చేయించుకోవచ్చు. దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ముఖ్యంగా ఎందులో ఉండాలి, మీకు ఒక పక్కా హౌస్ అంటే పూర్తి స్థాయిలో మీకు ఒక ఇల్లు ఉండకూడదు ఒకటి. రెండో పాయింట్ కనుక మీరు చూస్తే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్లో మీకు 10,000 రూపాయల కన్నా ఎక్కువగా ఆదాయం రాకూడదు. మీకు 10,000 రూపాయల కన్నా ఎక్కువగా ఆదాయం రాకూడదు. చాలా తక్కువ మంది ఉంటారు ఇట్లా. అలాగే ఫ్యామిలీస్ విత్ 1 రూమ్, కేవలం ఒక గదిలోనే ఎక్కువ మంది వ్యక్తులు నివసించేటటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ మేల్స్ ఉండకూడదు. అంటే మగదిక్కు లేనటువంటి ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. కొన్ని కారణాల చేత, ప్రకృతి వైపరీత్యాల చేత, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి స్వాహత కొన్ని అంశాల చేత కొంతమంది వ్యక్తులు చనిపోవచ్చు ఆ కుటుంబాల్లో. ఆ చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఒక పిల్లాడు ఉండొచ్చు, కానీ అతని వయసు 16 నుంచి 59 మధ్య ఉండకూడదు. లేదా ఒక కుటుంబాన్ని మగవారు కాకుండా ఆడవారే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ స్కీమ్ని మొత్తంగా మనం అప్లై చేస్తాం. సో ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనమాట మనకి. అలాగే ఎస్సీ ఎస్టీలు కానీ, మార్జినలైజ్డ్ సెక్షన్స్ కానీ, అలాగే మనకి వెనకబడినటువంటి వర్గాలు కానీ, ల్యాండ్లెస్ లేబర్స్ కానీ, ఈవెన్ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఆధారంగా మనకి 11 అర్బన్ ఆక్యుపేషన్స్, పట్టణ ప్రాంతాల్లో కొన్ని పనులు చేసుకునే వ్యక్తులు ఉంటారు. కార్పెంటర్లు కానీ, లేదంటే రిక్షా పుల్లర్స్ కానీ, లేదంటే బెగ్గర్స్ కానీ, ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ని వర్తింపజేశారు. అవన్నీ కూడా నేను ఇక్కడ రాశాను, మీరు కావాలంటే చూడొచ్చు. 11 ఆక్యుపేషనల్ కేటగిరీస్ ఆర్ ఎలిజిబుల్. అలాగే డిజేబుల్డ్ పీపుల్ కానీ, దివ్యాంగులు కానీ, బెగ్గర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్, వీళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. అయితే ఈ పథకంలో ఒక క్రిటిసిజం కూడా ఉంది. మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నా, మీకు బైక్ ఉన్నా ఈ పథకం మీకు వర్తింపజేయరు. అసలు ఈ రోజుల్లో రిఫ్రిజిరేటర్ లేని ఇల్లు, బండి లేని ఒక వ్యక్తి ఉన్నారా? మరి ఈ పథకాన్ని దానికి వర్తింపజేయము అంటే మరి ఎంతవరకు కరెక్టో బహుశా నార్త్ ఇండియాలో ఏమన్నా ఉండొచ్చేమో. సౌత్ ఇండియాలో అయితే నాకు తెలిసినంత వరకు ఫ్రిడ్జు, బైకు లేనటువంటి ఇల్లులు లేవు. సో ఆ రకంగా మీరు చూస్తే అవి కూడా ఇచ్చారు. చూడండి, ఎవరికైనా ఒక వ్యక్తికి వెహికల్ ఉన్నా, ఫిషింగ్ బోట్ ఉన్నా, లేదని అనుకుంటే మోటార్ బైక్ ఉన్నా, అతను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, రిఫ్రిజిరేటర్ ఉన్నా, ల్యాండ్లైన్ ఫోన్ ఉన్నా, ఇంకా నయం సెల్ ఫోన్ అనలేదు, ఎవరికి రాకుండా పోతుంది స్కీము. సో 10,000 రూపాయల కన్నా ఎక్కువగా వాళ్ళు ఒక నెలకి సంపాదన ఉన్న ఆ వ్యక్తులకి ఈ పథకాన్ని వర్తింపజేయరు. సో ఈ రకంగా అనేక రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే అనేక రకమైనటువంటి కొన్ని క్రిటిసిజమ్స్ కూడా మనకి దీని మీద ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ముఖ్యంగా ఏంటంటే సార్వత్రిక ఈ వైద్య సేవలు అందించడానికి గాను, దాని జనరల్గా మనం ఏమంటామంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటాం. ఆ కోణంలో కనుక మీరు చూస్తే ఇది యూనివర్సల్ హెల్త్ కవరేజ్కి కాస్త దగ్గరగా ఉంది. జనం మొత్తం మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా రానున్న రోజుల్లో వర్తింపజేశారనుకోండి, అందరికీ మంచి జరుగుతుంది కదా. దాంతోపాటుగా ఈ ప్రోగ్రాంలో ఎంపానల్డ్ చేయబడినటువంటి వైద్యశాలలు, హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వీటిలన్నిటికీ కూడా కొన్ని ప్రమాణాలను ఖచ్చితంగా తీసుకోవాలి. స్టాండర్డ్ నామ్స్ ఉంటాయి. అంటే ఇంత ఉండాలి హాస్పిటల్, దానికి ఫైర్ ఎగ్జిట్ ఉండాలి. కేవలం ఇలాంటి హాస్పిటల్నే ఎంచుకున్నారు. ఇలాంటి హాస్పిటల్స్ని ఎంచుకోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటంటే ఖచ్చితంగా హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బిల్లులు కోటాను కోట్లు వస్తాయి. ఇది మొత్తం ప్రయోజనం పొందాలి కాబట్టి వాళ్ళ తాలూకా హాస్పిటల్స్ను కూడా ఆ మోడల్లోనే కట్టేటటువంటి ప్రయత్నం చేస్తాయి. దాదాపుగా 2021లో కూడా ఈ స్కీమ్కి 8,000 కోట్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఎక్కువే ఇస్తారు ఆబ్వియస్గా. అలాగే మీరు చూస్తే బెనిఫిషరీ ఫ్యామిలీస్ కేవలం ఈ స్కీమ్ ఆధారంగా, మన దేశంలో ఈ స్కీమ్ ఆధారంగా అంటే ఈ స్కీమ్ ప్రవేశపెట్టిన 1 సంవత్సరం తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రజలకి 13,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఆదా చేసినట్టుగా మనకి ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. అంటే 2018లో మనం ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. 2019 వచ్చే నాటికి ఈ పథకం కింద బెనిఫిషరీస్ ఎవరైతే కొన్ని సేవలను పొందారో వాళ్ళందరూ కలిసి 13,000 కోట్ల రూపాయలని సేవ్ చేశారట. అలాగే 60% ఇందులో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్సే. మనకి ఇక్కడ అర్థమైపోతుంది ప్రైవేట్ హాస్పిటల్స్ తాలూకా ప్రాముఖ్యత ఎంత ఉన్నది అనేటటువంటిది. అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే మనకి ఏ వ్యక్తులైతే బడుగు బలహీన వర్గాలు, వెనకబడినటువంటి వర్గాలు ఉంటారో వాళ్ళే కాకుండా ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు, కుల మత వర్గ వర్ణ విభేదాలు ఏమీ లేకుండా కూడా ఈ వ్యక్తులకి ఈ పథకాన్ని అమలు చేస్తే బాగా వెనకబడినటువంటి వర్గాలు అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు, వాళ్ళకి కులంతో ఇది సంబంధం ఉండదు. ఓసీలో ఉంటారు, ఎస్సీలో ఉంటారు, ఎస్టీలో ఉంటారు, బీసీలో ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఇట్స్ ఏ నోబుల్ థింగ్ ఆల్సో. అలాగే దీని కారణంగా దాదాపుగా ప్రభుత్వం చెప్పేటటువంటి లెక్కల ప్రకారం 50,000 పైచీలకు కొత్త ఉద్యోగాలను కూడా మనం క్రియేట్
చేశాము అని చెప్పి కూడా ప్రభుత్వం మనకు చెప్తుంది. ఇవన్నీ కూడా మీరు రాయాల్సినటువంటి అంశాలు. సో క్రిటిసిజం ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, చాలామంది వ్యక్తుల్ని ఈ స్కీమ్లోంచి బయటికి తొలగించారు. ఎందుకంటే కేవలం 50 కోట్ల మంది అంటే దాదాపుగా ఇంకా 85 కోట్ల మంది ఉండిపోయారు. ఈ 85 కోట్ల మంది మరి హాస్పిటల్స్కి వెళ్ళి బిల్లులు కట్టుకోగలరంటే పెద్ద క్వశ్చనే, మరి అది పంచాయతీ పెద్దది అవుతుంది. సో క్రిటిసిజం కూడా మీరు ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే ఇదేం పెద్ద కొత్త స్కీమ్ ఏం కాదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్కి పేరు మార్చారు, అదొకటి. 2, మనకి ఎప్పటి నుంచో రూరల్ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అనేటటువంటి పేరిట అందులో చాలా నిధులు ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే ఈ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అని ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి నిధుల్ని కొత్తగా ప్రకటించట్లేదు. ఈ మధ్యకాలంలో అందులో ఉన్నటువంటి నిధులు కేవలం 2% పెరిగాయి, కానీ ఆయుష్మాన్ భారత్కి మాత్రం విపరీతంగా బడ్జెట్ అనేటటువంటిది పెరుగుతుంది. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో ఇచ్చినటువంటి ఫండింగ్ని పట్టుకొచ్చి ఇక్కడ పెడుతుంది అంతే. కొత్తగా ఫండింగ్ ఏమి ఇట్లా ఏదో చూడండి ఈ జేబులో ఉన్న డబ్బులు తీసి ఈ జేబులో పెట్టాను అనుకోండి, ఏ జేబు అయినా నా జేబుయే కదా, అందులో పెద్ద తేడా ఏముంది. సో అలా కూడా ప్రభుత్వం చేస్తుంది. అలాగే ఎక్కువగా ప్రైవేట్ రంగాన్ని ఇక్కడ మనం ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. అంటే ప్రభుత్వం తనంతట తానే ఒప్పుకుంటుంది, మేము చేస్తున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో నాణ్యత లేదు కాబట్టి ప్రైవేట్ రంగాన్ని ఎంచుకుంటున్నాం అని చెప్పకనే చెప్తుంది. ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్ కదా, ఎందుకంటే ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళగలుగుతారు, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఫ్రీగా వైద్యం చేయించుకునే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అనేది కూడా మనం ఆరోగ్యశ్రీలో మనకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అదొక ప్రాబ్లం ఉంది. అలాగే దేశంలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైన అవస్థాపన సౌకర్యాలు, అది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. అది కొన్నిసార్లు టెస్టులు చేయించుకుందాం అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, అదే మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే తక్కువ డబ్బులు తీసుకుంటారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడో దూరంగా ఉంటుంది, పోవడానికి ఇబ్బంది. ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. అలాగే మనకి ఈ మొత్తం స్కీమ్ని దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఆరోగ్యపరమైనటువంటి సేవలను అందించడానికి గాను మనకున్నటువంటి మ్యాన్ పవర్ సరిపోదు. అంటే డాక్టర్స్ ఎంబీబీఎస్ కానీ పీజీ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఎంబీబీఎస్ 100 మందే వచ్చారనుకోండి బయటికి, పీజీ కేవలం 20% మందికి సీట్లు ఉంటాయి. ఎంబీబీఎస్ వస్తే అసలు ఆటోమేటిక్గా పీజీ వచ్చేటటువంటి అవకాశం ఉండాలి. వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకులను బట్టి బాగా అతిపెద్ద అద్భుతంగా ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి కదా మనకి, రేడియాలజీ లేదంటే గైనకాలజీ లేదంటే ఇంకొకటి ఏదో, ఇట్లాంటి వాటికి ర్యాంక్ ఆధారంగా ఇవ్వాలి. కానీ 100 మందిలో 20 మందికి పీజీ సీట్లు ఇవ్వడం ఏంటి? అమెరికాలో మీకు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎంబీబీఎస్ అయిందంటే మీకు ఆటోమేటిక్గా పీజీ సీట్ దొరుకుతుంది. మరి ఇది దేశంలో కనీసం ఇది మార్చాల్సినటువంటి తరుణం ఆసనమైంది. 135 కోట్ల మందికి డాక్టర్లు సరిపోవట్లేదు. సో ఇది ఒక అంశం. అలాగే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని కేవలం వాళ్ళకి 10,000 రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళని తొలగించడం అనేటటువంటిది సహేతుకంగా ఉన్నటువంటి అంశం కాదు. సో ఇవన్నీ కూడా క్రిటిసిజంగా చెప్పచ్చు. అలాగే మనకి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అన్నాను, ఇంకో జనరల్గా మీకు ఇలా ఉంటాయి చూడండి. ఇది ప్రాథమిక చికిత్స చేసేటటువంటి ఆసుపత్రి, దీన్ని చాలా అద్భుతంగా మార్చారు, మంచి పెయింట్లు అది వేసి లోపల నీట్గా డాక్టర్లను అది పెట్టి మార్చడం జరిగింది. సో ఇలాంటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని తయారు చేస్తారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే ఏం లేదండి, పేరు మార్చారు అంతే, ఓల్డ్ వైన్నే న్యూ బాటిల్, అంతకుమించి ఏం లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి మనకి ప్రాథమిక చికిత్సనిచ్చేటటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటాం మనం, గవర్నమెంట్ హాస్పిటల్స్, వాటిని మార్చి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటారు. మంచి పెయింట్ అది వేసి కొంచెం గచ్చది బాగు చేసి నీట్గా చేసి దాన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటున్నారు. ప్రాథమిక చికిత్స ఏవైతే ఉందో అవన్నీ కూడా ఇందులో అందిస్తారు. సో అది ఇక్కడ ఇచ్చినటువంటి అంశం. ఒకసారి మీరు చూసుకుంటే ఇది ప్రాథమిక చికిత్సకి సంబంధించినటువంటి అంశాలు. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, నేను కొంచెం వెరైటీగా ఆలోచించి ఇలాంటి అంశాలు మీకు ఈ మధ్యకాలంలో వచ్చే నార్మల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి దీనికి ఆన్సర్ మీరు చెప్పండి. వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? మీ ఆన్సర్ ఏదైతే ఉందో అది కమెంట్ సెక్షన్లో పెట్టండి. This video is brought to you by AKSIAS.